హాయ్ అండి. వెల్కమ్ టు స్మార్ట్ మాతీరాగా. ఈరోజు రెసిపీ వచ్చి విలేజ్ స్టైల్లో చికెన్ మునక్కాడ కర్రీ చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. దీనికోసం ముందుగా చికెన్ని క్లీన్ చేసి సాల్ట్ వేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసము 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అల్లం వెల్లుల్లి మొగ్గలు 2, యాలకులు 2, దాల్చిన చెక్క, గసగసాలు 1 స్పూను, ఎండు కొబ్బరి, 6-7 జీడిపప్పులు, ఒక మీడియం సైజు ఆనియన్ అన్నీ కలిపి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలాలో సోంపు కూడా వేసాను, ఒక 1/2 టీ స్పూను. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దానిలో 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ని, అలాగే 2-3 పచ్చిమిర్చిలను వేసి బాగా ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలను కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను వరకు పసుపు వేసి కలుపుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత రెడీ చేసుకున్న చికెన్ని వేసి బాగా కలుపుకోవాలి. ముందు హై ఫ్లేమ్లో బాగా వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండాలి. వాటర్ అంతా ఎగిరిన తర్వాత రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఈ మసాలాని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చికెను మసాలాని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సరిపడా కారము, సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్లో ముందే సాల్ట్ వేసాం కాబట్టి చూసి సాల్ట్ను వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇంకేమీ అవసరం లేదు, ఎందుకంటే అన్నీ మసాలాలోనే ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలను వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 5 నిమిషాలు బాగా కుక్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకొని మూత పెట్టి మరో 10 నిమిషాలు సిమ్లో కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. మునక్కాడలను చికెన్లోనే కాకుండా మటన్లో కూడా వేసి చేస్తారు, చాలా బాగుంటుంది. నా ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి, మటన్ మునక్కాడ కర్రీ ఉంటుంది. ప్లీజ్ ఒకసారి చెక్ చేసి చూడండి. చికెన్ అంతా కుక్ అయిన తర్వాత లాస్ట్లో కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసి కలుపుకొని కుక్ చేసుకుంటే విలేజ్ స్టైల్లో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఈజీగా అండ్ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మునక్కాడ కర్రీ రెడీ అవుతుంది. నచ్చితే మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. బాయ్.